గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడులో అయితే మాత్రం మొదట మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాతే గ్రామ పంచాయతీలకు పెండింగ్ అంశాల పరిష్కారంపై పురపాలక శాఖ దృష్టి అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ప్రచురించింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. మొదట మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు చేపట్టాలని ప్రభుత్వం ప్రాతినిధ్యం ఇచ్చింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది. పెండింగ్లోని కోర్టు కేసులు, అసంపూర్తిగా నిలిచిపోయిన డివిజన్లో వార్డుల పునర్విభజనపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చేలాగా ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ముగిసిన వెంటనే సెప్టెంబర్, అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం అయితే మాత్రం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తానికైతే మాత్రం పురపాలక అంటే మున్సిపల్ ఎన్నికలు, తర్వాత మాత్రం పంచాయతీ ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రక్రియ కూడా పూర్తయి ఎన్నికల అంటే ఓటర్ల సవరణపై అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తర్వాత అంటే స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క బ్యానర్ ఐటమ్ చూడవచ్చు. అవకాశాన్ని చెడగొట్టే అధికారులను సహించను, కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్రలో పోషించడం సరికాదు, మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం హెచ్చరిక, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచన, నెలవారీ ఆర్థిక నివేదికపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడొచ్చు. ఆర్టీఎస్ రూపొందించిన గవర్నర్స్ దట్ నెవర్ స్లీప్స్ మాసపత్రికను చూపిస్తున్న సీఎం చంద్రబాబు అంటూ మనం ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్ర, నెగిటివ్ రోల్ పోషిస్తున్నారని, వచ్చిన అవకాశాన్ని చెడగొడుతున్నారని, అలాంటివి సహించరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావన్నారు. ప్రభుత్వ విభాగాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవటం, ఇన్నోవేషన్, ఏఐ వినియోగం వంటివి ఆశించినంతగా లేవని, దీన్ని పెంచాలని స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో కూర్చొని చూస్తే అన్నీ బాగానే ఉన్నట్లు కనిపిస్తాయి. నాతో సహా ఎవరికి క్షేత్రస్థాయిలో వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు. కానీ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తేనే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఎవరెన్ని రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలనే షెడ్యూల్ ఇదివరకే ఇచ్చాం, దాన్ని అందరూ పాటించాలి అని తేల్చి చెప్పారు. మంగళవారం సచివాలయంలో నెలవారీ ఆర్థిక నివేదికపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. అంతకుముందు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. మొత్తానికైతే మాత్రం అధికారులు, కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారులు అయితే మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ గతంలోనే మనం ఇచ్చాం, వెళ్ళాలి. కానీ వాటన్నిటిపై పర్యవేక్షించాలి. అంటే పై స్థాయి అధికారి కనుక వెళ్తేనే కింద స్థాయి అధికారుల్లో కొంచెం చలనం ఉంటుంది. ఏదైనా సరే కొంచెం ఎవరైనా సరే అంటే నిర్లక్ష్యంగా ఉన్నా సరే వాళ్ళు తిద్దుకొని ఆ యొక్క శాఖల పనితీరుని అయితే మెరుగుపరిచే అవకాశం ఉన్నాయి. అట్లాంటివి చేయట్లేదు. కానీ ఎవరైనా ఆ విధంగా వ్యవహరిస్తే మాత్రం కొంచెం అంటే ఒక కార్యదర్శులు కనుక అట్లా నెగిటివ్ రోల్ కనుక పోతే వాళ్ళపై అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటారు. వాళ్ళు అంటే మనం ఎంత ఈవెన్ నేనైనా సరే అని చెప్పేసి సీఎం ఆయన కూడా సంబోధించుకొని వెళ్తేనే మనకి ఆ క్షేత్రస్థాయిలో పురోగతి ఉందా లేదనేది మనం సమస్యలు తెలుసుకో, దానికి సంబంధించి గైడ్లైన్స్ మనం ఇంతకు ముందే ఇచ్చాం. దాన్ని అయితే మాత్రం అధికారులు తూచా తప్పకుండా ఎవరైనా సరే నెగిటివ్ రోల్ కనుక వాళ్ళకి ప్రయోగిస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. అట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా మనం పురోగతి సాధించలేమని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇంకా అధికారులను ఉద్దేశించి అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ పనితీరు మార్చుకోవాలనే విధంగా గతంలో కూడా చెప్పారు. నా రివ్యూ సమావేశం సందర్భంగా కూడా కొన్ని హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఇక 24 వరకు గడువు, ఆలోగా ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సవరించిన షెడ్యూల్ యాక్చువల్గా ఒక జూలై 14 వరకు ఎన్యుమరేషన్ మన పత్రాలు సమర్పించాల్సింది లాస్ట్ డేటు. కానీ ఇంకో 10 రోజులు. చాలామంది కూడా కొంతమంది అయితే మాత్రం ఆన్లైన్లో చేసుకోవటం, కొంతమంది బిఎల్ఓలో ఇంటింటికి వెళ్ళడం, రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలా, మరో పక్క పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఈ ప్రక్రియ అయితే మాత్రం ఇంకా అంటే చాలామంది ఓటర్లు అయితే మాత్రం ఫారాలు సమర్పించలేదు. కొంతమందికి అయితే అవగాహన లేకపోవడం, తీసుకున్న ఫారాలను కూడా నింపని పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం కొంచెం దాన్ని అయితే మాత్రం ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఇంకా 10 రోజులు పొడిగించడం జరిగింది. 24 వరకు పొడిగించడం జరిగింది. ఆలోగా 24 వరకు గడువు, ఆలోగా
ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సవరించిన షెడ్యూల్ జూలై 24 వరకు ఇంటింటికి బిఎల్ఓల సందర్శన, ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ కోసం మరో 10 రోజులు సమయం ఇచ్చింది. తొలి షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో గడువు ముగిసింది. దాన్ని 24 వరకు పెంచిన ఈసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే 5% మేర డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది. పలు నియోజకవర్గాల్లో ఇక అన్కలెక్టబుల్ కేటగిరీలో పెట్టిన పత్రాలు వేలల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే మాత్రం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్ అభ్యంతరాల స్వీకరణ, అలాగే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసుల దశ, క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. దానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనల మొత్తానికి కూడా జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్ల అభ్యంతరాలు స్వీకరించాలంటే ఎందుకు తొలగించబడది ఓటు, లేకపోతే ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయా సరిదిద్దుకోవచ్చు. అలాగే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసుల అభ్యంతరాల పరిష్కారం, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా అయితే మాత్రం ప్రచురణ, అక్టోబర్ 3 మొత్తానికైతే మాత్రం ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం ఇంకొకసారి అంటే ఇంకా 10 రోజులు అయితే పొడిగించిన నేపథ్యంలో ఎవరైతే ఎన్యుమరేషన్ ఫారాలు ఫిల్ చేయలేదో, అసంపూర్తిగా ఉన్నా లేకపోతే అందుబాటులో లేకపోయినా, బిఎల్ఓలు రాకపోయినా సరే ఇప్పుడైతే మాత్రం ఆ బిఎల్ఓల దగ్గర నుంచి కొంతమంది ఓటర్లు అయితే మాత్రం వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా వెళ్ళి చేస్తున్నారు. కొంతమంది ఆన్లైన్లోనే తమ యొక్క పత్రాలను కూడా సమర్పిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ కనుమూత. కాకినాడ జిల్లా కిల్లంపూడిలో విషాద ఛాయలు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన పద్మనాభం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలో కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు. ఒక కాపు ఉద్యమానికంటే ముద్రగడ్డ పద్మనాభం ఒక్కసారిగా కాపులకి న్యాయం చేయాలా, కాపులకి అంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆయన ఒక ఉద్యమ పట్టడంతో ఒక్కసారిగా ఆ ఉద్యమం అయితే మాత్రం ఎత్తున ఎగిసిపడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైకాపా నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిఆర్ఆర్టీ సాయంతో చికిత్స అందించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యుల సమీపంలో ఉన్న సింధు ఆసుపత్రికి చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రోస్టేట్తో పాటు కిడ్నీలు, శ్వాసకోశ సమస్యలు ఉండటంతో డయాలసిస్, ఇతర చికిత్సలు అందిస్తారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి మంగళవారం సాయంత్రం ఆయన కన్నుమూయటం జరిగింది. మొత్తానికైతే మాత్రం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగ్రామైనటువంటి కిర్లంపూడిలో అయితే మాత్రం ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికాయన ఉంచుతున్నారు. ముఖ్యంగా ఆయన దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా అటు మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేశారు. ఒకసారి ఎంపీగా కూడా ఆయన సేవలు అందించారు. అయితే ఆయన అయితే మాత్రం అంటే మిగిలిన రాజకీయ నాయకులు వేరు, ఆయన రాజకీయాలు వేరు. ఎందుకంటే ఆయన అనుకున్నది మాత్రం సాధించే వరకు ఆయన పోరాట పటిమతో అయితే మాత్రం ఉండేవాళ్ళు. ఒక విధంగా అంటే ఆయన చేసేటటువంటి ఎట్లా ఉంటాయంటే పాలిటిక్స్ ఏదైనా సరే అది ప్రజలకు ఉపయోగపడి ఒక వర్గానికి కనుక ఉపయోగపడితే ఆ యొక్క పనులే పట్టుకొని ఆయన అయితే మాత్రం ఆ పోరాట స్ఫూర్తితోటి ముందుకెళ్ళేవారు. అది పార్టీని పక్కన పెట్టేవాళ్ళు ఒక సందర్భంలో. మరో పక్క అధిష్టానం ఎన్నిసార్లు పిలిచినా సరే వెళ్ళని పరిస్థితి, అధిష్టానం ఆదేశించినా సరే ధిక్కరించేటటువంటి పరిస్థితి ఉండేది ఆయనకి. అందుకే రాజకీయాల్లో అయితే మాత్రం చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కాపు ఉద్యమానికి అయితే మాత్రం ఆయన నాంది పలికారు. అప్పటి నుంచే కాపు కార్పొరేషన్ తర్వాత ఆయన యొక్క స్ఫూర్తితోనే ఆయన యొక్క ఉద్యమంతో కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఆ అలజడి అయితే మాత్రం ముద్రగడ్డ పద్మనాభం రాజకీయాల్లో ఒక సృష్టించారని చెప్పవచ్చు. గతంలో కూడా ఏదైనా సరే ఆయన చెప్పాల్సినటువంటి విషయాలను అయితే మాత్రం కుండబద్దలు కొట్టి చెప్పేవాళ్ళు. అది పార్టీలో ఉన్నా సరే పార్టీలో లేకపోయినా సరే ఆయన అయితే మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించేవారని చెప్పి చాలామంది చెప్పారు. ముఖ్యంగా కాపుల్లో పెద్ద ఆయన అనే విధంగా సంబోధిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఒక్కొక్క సందర్భంలో అయితే మాత్రం అంటే మౌన ముద్రలో ఉన్నటువంటి ముద్రగడ్డ అని చెప్పేసి చాలామంది కూడా బ్యానర్ ఐటెంలు వేయటం జరిగింది. తర్వాత మౌనం వీడిన ముద్రగడ్డ అంటూ మళ్ళీ తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇప్పుడైతే మాత్రం వైసీపీ పార్టీలో అయితే మాత్రం క్రియాశీలకంగా నేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో
ఆయన మరణ వార్త అయితే మాత్రం ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రజలు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే మాత్రం ఒక ఆయన మరణ వార్త అయితే మాత్రం తీవ్ర విషాదాన్ని నింపిందనుకోవచ్చు. ముఖ్యంగా ఆయన్ని అంటే ఎంతోమంది రాజకీయ నాయకులకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయన కింద ఉన్నటువంటి యువ నాయకులందరూ కూడా ఆయన్ని పోరాట పటిమనైతే మాత్రం గుర్తు చేసుకోవాలని చాలామంది వక్తలు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు కిర్లంపూడిలో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో అయితే మాత్రం ఆయన భౌతికాయం నుంచి ప్రజల సందర్శనార్థం నివాళులు అర్పించున్నారు. చాలామంది ప్రముఖ నేతలు, కాపు ఉద్యమ నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఆయనతో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, అలాగే రాజకీయాలకు అతీతంగా ఆయనకి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అక్కడైతే మాత్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రజల సందర్శనార్థం రాజకీయ నాయకులు, అలాగే ప్రజల యొక్క తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో అయితే మాత్రం భద్రతా ఏర్పాట్లు కూడా సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఇక మాజీ సీఎం వైసీపీ అధినేత అయితే మాత్రం ఆయనకి ఈరోజు నివాళులర్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కువగా తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కాపు నాయకులకు ఎక్కువగా అక్కడ ఉండే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఉద్యమం పందాతో పాటు ఇంకా బీసీల కోసం ఆయన చాలా పోరాటాలు చేశారు. ముఖ్యంగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే రైతుల ఉద్యమం అవ్వచ్చు. ఈ మధ్యకాలంలోనే ఆక్వా రైతుల గురించి కూడా ఆయన కొన్ని విషయాలను అయితే వెల్లడించారు. ఏదైనా సరే ఒక సమస్య గురించి ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అది అధికార పార్టీయా లేకపోతే ఆయన ఉన్న పార్టీ అనేది చూడకుండా ఆయన నిర్మోహటంగా మాట్లాడేటటువంటి వ్యక్తిగా ముద్రగడ్డ పద్మనాభం. అందుకే చాలామంది రాజకీయ నాయకులు పదవుల కోసం పార్టీలు మారుతూ ఉంటారు. కానీ ఆయన అయితే మాత్రం ఆయన అనుకున్న పని కోసం ఆ పార్టీలను కూడా రాజీనామా చేసి పార్టీల నుంచి కూడా బయటకు వచ్చినటువంటి నేతగా ఆయన అయితే మాత్రం ఉన్నారు. దాదాపు 4 సార్లు అయితే మాత్రం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఆయనకైతే మాత్రం ఈరోజు కిర్లంపూడిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించిన నేపథ్యంలో చాలామంది అంటే రాజకీయ నాయకులతో పాటు ప్రజలు, ఆయన అభిమానులు అందరూ కూడా ఆయన్ని భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏవో హత్య కేసులో నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య. ప్రకాశం జిల్లాలో రైలు కింద పడి 4 మృత్యువాత, పరువు పోయిందని అరెస్టుకు భయపడా. ఆస్తులు అంతస్తులు 2 కుటుంబాలు చిచ్చుపెట్టాయి. ఇంతవరకు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అడిగిన భావన అడ్డుకోలేకుండా చేస్తే ఆస్తి మొత్తం తనదేనని భావించిన భావమరిది అతని హత్యకు కారకుడయ్యాడంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదు, మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, మాజీ సీఎం జగన్ డిమాండ్ అంటూ కథనాన్ని మనం చూడవచ్చు. విశాఖలో మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న జగన్, మత్స్యకారుల కన్నీళ్లతో జగన్ రాజకీయాలంటూ మరో కథనం. మొత్తానికైతే మాత్రం మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో అంటే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళి గల్లంతైనటువంటి మత్స్యకారుల పరామర్శించడానికి అయితే మాత్రం నిన్న వెళ్ళటం జరిగింది. సంబంధించిన డీటెయిల్స్, సముద్రంలో బోటు మునిగిన ఘటనలో చనిపోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, కనీస మానవత్వం చూపలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని జబ్బర్ తోటలో మంగళవారం బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన పరామర్శించడం జరిగింది. ఇక మొత్తానికైతే మాత్రం జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చింది అవ్వచ్చు, లేకపోతే మొత్తం ₹20 లక్షల అయితే మాత్రం మత్స్యకార కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళి ఆ మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఓదార్చి వాళ్ళకి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే జగన్ ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్స్తున్నట్టుగా ప్రభుత్వం తరపున ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆ మత్స్యకార కుటుంబాలని పరామర్శించడం జరిగింది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలో అన్నీ కూడా జగన్కు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి సాక్షి దినపత్రిక ఒకసారి చూద్దాం. సాక్షి దినపత్రికలో మాత్రం దివికేగిన ఉద్యమ పతాక ముద్రగడ ఇక లేరు. నెల రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన నేత, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, కాపు ఉద్యమానికి ముద్రగడ్డ జీవితం అంకితం. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక, 2 సార్లు మంత్రిగాను బాధ్యతలు. నీతి నిజాయితీలకు నిలువుటద్దం, ముక్కుసూటి తత్వం, అరుదైన ఆతిథ్యం, నిత్యం అతిథులతోనే నివాసం. ముద్రగడ్డ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు విషాద ఛాయలు. కిర్లంపూడికి ముద్రగడ్డ భౌతికాయం, అక్కడే అంత్యక్రియలు. కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు. ముద్రగడ్డ మరణ వార్త తీవ్రంగా కలిసివేసింది. ఆయన మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం అంటూ ఆయన అయితే మాత్రం జగన్
నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఆయన స్వయంగా ఆయన ఇంటికి కెల్లంపూడు స్వగ్రామానికి వెళ్ళి ఆయన భౌతికాయానికి నివాళులర్పించనున్నారు. మొత్తానికైతే మాత్రం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ముద్రగడ్డ పద్మనాభం చేసినటువంటి ఆ యొక్క సేవలు అవ్వచ్చు, రాజకీయాల్లో ఆయన రాణించిన విధానం అవ్వచ్చు, మరోపక్క గతంలో మర్రి చెన్నారెడ్డి హయాంలో అవ్వచ్చు, ఎన్టీఆర్ మంత్రివర్గంలో అవ్వచ్చు, ఆయన అయితే మాత్రం కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే వివాదాస్పదమై అయినా సరే ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. ఏ పార్టీ అయినా సరే ఆయన అయితే మాత్రం ముక్కుసూటుగా ఉంటారని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు, ఆయనతో ఉన్నటువంటి పనిచేసినటువంటి రాజకీయ నాయకులు చెబుతూ ఉంటారు. ఏదైనా సరే ఒక అది అంటే పార్టీ అధిష్టానమా లేకపోతే ఏదైనా సరే ప్రభుత్వానికి అదే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నా సరే మాత్రం ఆయన ఎక్కడా కూడా మొహమాట పడేటటువంటి వ్యక్తి కాదు. కాకినాడ అంటే జిల్లాలోనే ఆయన పేరు అయితే మాత్రం ఎవరు తెలియని ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ముద్రగడ్డ పద్మనాభం ఆయన మీడియాకు ముందుకు రాకుండా కొన్ని రోజులు ఉంటే మౌనంలో ఉన్నటువంటి ముద్రగడ్డ అంటూ చెప్తూ మరి కథనాలు కూడా ప్రచురించాయి. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మౌనం వీడిన ముద్రగడ్డ అనవచ్చు. అలాగే చాలామంది కూడా ఆయన సహచరులు అయితే మాత్రం కొన్ని విషయాల్లో ఆయన్ని రాజీ పడాలని చెప్పినా సరే ఎక్కడా కూడా తగ్గనటువంటి వ్యక్తి. వాటన్నిటిని కూడా ఆ యొక్క పోరాట పటిమ ఆ స్ఫూర్తి ఉంటేనే వాటిని కొన్ని తగ్గించుకోండి అని చెప్పి చాలామంది ఆయన సహచరులు చెప్పినా సరే ఆయన ఎక్కడ కూడా తగ్గించుకోలేదు. కాబట్టి దాని కోవలోనే కొన్ని పదవులకు కూడా దూరం అయ్యారని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు చెప్తారు. ఏది ఏమైనా సరే ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి అనేక విధాలుగా ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి విధానం, తర్వాత కాపు ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా తీసుకొచ్చినటువంటి ఆయన పోరాట పటిమనైతే మాత్రం అందరు రాజకీయ నాయకులు, ఆయనతో పనిచేసినటువంటి స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే ప్రజలు అవ్వచ్చు, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క మృతి పట్ల అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జగన్ ఆయన భౌతిక ఆయన సందర్శించి నివాళులర్పించనున్నారు. ఇక మరో అంశం చూడవచ్చు, మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ కథనాన్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. విశాఖలో జన సందోహానికి అభివాదం చేసిన మాజీ సీఎం జగన్ అంటూ ఒక బ్యానర్ ఐటెంని మనం చూస్తున్నాం. ఇక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఉంటే 5 బతికేవాళ్ళు. కేవలం 10 నాటికల మైళ్ళ దూరంలో ప్రమాదం. ఇక్కడే కోస్ట్ గార్డులు, నేవీ, కలెక్టర్, కమిషనర్ అందరూ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. 20 గంటల పాటు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో దారుణం. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేలా త్రిసభ్య కమిటీ నివేదిక. 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఘటన గురించి తెలియదని బుకాయింపు. వాస్తవానికి ఈ ఘటనపై 4వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకే వాట్సాప్ మెసేజ్లు. ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాలపై కన్నెత్తి చూడలేదు. సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు, విపత్తులు, హోంమంత్రి అనిత పట్టించుకోలేదు. బాధిత కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. బోటుకు బదులుగా కొత్త బోటు కొనివ్వాల్సిందే, లేదంటే మేము అధికారులకు వచ్చిన నెల రోజుల్లోనే పరిహారం ఇస్తాం. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు శ్రీకారం. చంద్రబాబు ప్రభుత్వం వాటిని స్కాములుగా మార్చేస్తుందంటూ జగన్ నిన్న మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలా, ప్రభుత్వం లేటుగా స్పందించింది. మరోపక్క అధికారులు కూడా స్పందించలేదు. అదే ముందుగానే తెలిసినా సరే వాళ్ళు స్పందన లేదు. కలెక్టరేట్ అవ్వచ్చు, లేక కమిషనర్ కార్యాలయం అవ్వచ్చు, దగ్గర ఉన్నా సరే వాళ్ళు స్పందించకపోవడం, నేవీ, కోస్ట్ గార్డ్ అన్నీ ఉన్నా సరే స్పందించలేదు అని చెప్పేసి ఆయన విమర్శలు అయితే మాత్రం కురిపించడం జరిగింది. మొత్తానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరిని ఓదార్స్తూ ధైర్యం చెప్తూ బోటు ప్రమాద మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా. పోరాడి ప్రాణాలు నిలుపుకున్న బాధితుడి కారి చిన్నాకు ఓదార్పు అండగా ఉంటాం, న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటూ ఆయన అయితే మాత్రం ఎవరైతే మన అంటే చేపల వేటకు వెళ్ళి ఒక బోటు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బతికి బట్టగట్టడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన్ని పరామర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆయనకు కూడా భరోసా అని కల్పిస్తాను, మీకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్తే మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం చిన్నాకు సహా ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షలు అంటూ ప్రకటించడం జరిగింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, విధుల్లో బారికేడ్లు, భద్రత పేరుతో నిర్బంధం అయినా పోటెత్తిన జనం అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఆక్వా రైతుల ఆక్రోశం, దిగజారిన కౌంటు ధరలు, భారీగా పెరిగిన ఫీడ్ రేట్లు, ఏకపక్షంగా టన్నుకు 16,000 పెంచిన ఫీడ్ కంపెనీలు. అవంతి, బిఎంఆర్, సంధ్య సహా మెజార్టీ ఫీడ్ కంపెనీలని టీడీపీ నేతలవే. కౌంటుకు 80 రూపాయల వరకు కోత పెట్టిన ప్రాసెసింగ్ కంపెనీలు. పవర్ ఫ్యాక్టర్ నిబంధనలతో విద్యుత్ సబ్సిడీకి సర్కారు ఎగనామం. వైరస్ వాతావరణ ప్రభావంతో ఆక్వా రైతుల విలువల పెరిగిన
పెట్టుబడి వ్యయం, దక్కని గిట్టుబాటు ధరలు, మొక్కుబడి సమీక్షలతో సరి ముద్ర నిధులో బాబు సర్కార్ క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తున్న ఆక్వా రైతులంటూ మన కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఆక్వా రైతులు అందరూ కూడా అంటే ఈ మధ్యకాలంలో ఫీడ్ ధరలు పెరగటం, మరోపక్క అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఆక్వా రంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, మరోపక్క వాళ్ళ యొక్క గతంలో కూడా అంటే వాటికి సబ్సిడీ ఇవ్వటం అవ్వచ్చు, లేకపోతే వాటి యొక్క పిల్లలు అంటే ఆక్వాకు సంబంధించినటువంటి చేప పిల్లలు అవ్వచ్చు, లేకపోతే రొయ్యలకు సంబంధించినటువంటి వ్యాపారులు అయితే మాత్రం ముఖ్యంగా వాళ్ళని కూడా రైతులుగానే పరిగణిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సమస్యలను పరిష్కరించాలని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాటికి సంబంధించి ఇంకా మెరుగైనటువంటి విధానాలు తీసుకురావాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేసినటువంటి అంశాలను అయితే మాత్రం మనం చూడవచ్చు. మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. మరో 10 రోజులు ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నటువంటి అంశాలని మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఉపాధ్యాయులు రణగర్జన అంటూ ఒక బ్యానర్ ఐటెంని మనం చూడవచ్చు. చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టడి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. 12వ PRC ప్రకటించాలి, 30% IR ఇవ్వాలి, పెండింగ్ DAలు బకాయిలు వెంటనే చెల్లించాలి, ఇన్ సర్వీస్ టెట్ మినహాయింపై స్పందించాలి, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు అయితే మాత్రం పిలుపునిచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వ తీరుగు నిరసనగా కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు అంటూ వాళ్ళకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, PRCలు అవ్వచ్చు, IR అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు మనం చూడవచ్చు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ప్రసన్న నియామకం చెల్లదు, హైకోర్టు న్యాయవాది కనకలింగేశ్వరరావు పిటిషన్. అర్హతలు లేనప్పటికీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించారు, ఇందుకోసం మాజీ రిజిస్ట్రార్గా పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన సుప్రీంకోర్టులో OSDగా మాత్రమే పనిచేశారు. స్పందించిన హైకోర్టు గవర్నర్ కార్యదర్శి ప్రసన్న కుమార్కు నోటీసులు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికి మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పూర్తిస్థాయి యుద్ధం, ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా, చట్టసభలకు ట్రంప్ సమాచారం, తాము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్, మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లోని కీలక రేవు పట్టణాలపై విరుచుకుపడిన అమెరికా స్థావరాలు, 3 నౌకలపై ఇరాన్ దాడులు, భారతీయ నౌకా సిబ్బంది ఒకరు మృతి, ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి భారత్ నిరసన, హర్ముజ్ బయట మళ్ళీ నౌకా దిగ్బంధనం, ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఒక హైలైట్గా బ్యానర్ ఐటెంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. దీనికి నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం విశాఖ జిల్లాలో పర్యటన సందర్భంగా కొన్ని కీలక అంశాలు అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించింది. మనం సాక్షి దినపత్రికలో కూడా చూసాం, అనుకూలంగా ఉన్నాయి. మరోపక్క ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ఉందే మనం చూద్దాం. వైసీపీ ఫ్లాప్ షో అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రచారం, ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో మీడియా సమావేశం అంటూ హడావుడి, తెర వెనుక ఉండి నడిపించిన వైసీపీ నేతలు, కర్త కర్మ క్రియ వారే, ఖర్చులు వారివే. ఓ దశలో తారక్ కూడా వస్తున్నట్లు ప్రచారం, కూటమిలో చిచ్చు, అస్థిరతే అసలు లక్ష్యం, టీడీపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించే టార్గెట్, వెంటనే రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం, ఎన్టీఆర్తో సంబంధం లేదని ప్రకటన, దీంతో షాక్ అయిన వైసీపీ నేతలు అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. రాజకీయ రంగ ప్రవేశం, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం రంగం సిద్ధమైందని గత కొంతకాలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఈ నెల 18న తిరుపతిలో ఎన్టీఆర్ RAW ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశాన్ని వాడుకునేందుకు సిద్ధమయ్యారు. ఊరు వాడ పేరుతో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంటూ కొందరు తలపెట్టిన ఈ మీడియా సమావేశం వెనుక కర్త కర్మ క్రియ అంతా వైఎస్సీపీ నాయకులే కావడం గమనార్హం అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో రకరకాల పరిణామాలు ఉంటాయి. ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇది టీడీపీకి కొంచెం దెబ్బగా చూడవచ్చు అనే విధంగా అయితే మాత్రం వైసీపీ ఒక ప్లాన్ వేసిందని చెప్పేసి ఈ యొక్క కథనాంశం మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఎన్టీఆర్ వస్తున్నారు, ఊరు వాడ పేరుతోటి ఒక పక్క బ్యానర్లు కూడా కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. అయితే వీటన్నిటి వెనక అంటే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ల అభిమానుల సంఘాలు నాయకులు మాట్లాడటం, ఎన్టీఆర్ రావాల రాజకీయాల్లోకి, ఒక పక్క తమిళనాడులో విజయ్ ఏ విధంగా వచ్చాడో అట్లనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు రావాలి అని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం ప్రచారం చేస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో దీని వెనకంతా కూడా వైసీపీ నాయకులే ఉన్నారు. వాళ్ళ బ్యానర్ల దగ్గర నుంచి, వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసే దగ్గర నుంచి వైసీపీ నాయకులే డబ్బులు పెట్టి వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి వెనక కూడా మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రచారం చేయడంతో
చాలామంది కూడా అంటే ఎక్కువగా ప్రజలు పబ్లిక్ ఎన్టీఆర్ వస్తున్నారంటే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది, జనాలు కూడా ఎక్కువగా వస్తారన్న నేపథ్యంలో అయితే మాత్రం కొంచెం అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీని వెనక అంతా కూడా వైసీపీ నాయకులే ఉన్నారు, వాళ్ళ కర్త క్రియాకర్మ అని చెప్పేసి మనం ఆ యొక్క సారాంశం. ఇక 18 ఏళ్ల పిల్లోనికి ఏం తెలుస్తుంది, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, సిదిరి కుమారుడిపై జగన్ సానుభూతి, వాస్తవాదులు వదిలేసి వింత వాదన, కేసును మరొకరిపైకి నెట్టేసిన సిదిరి, సినీ ఫక్కీలో పోలీసులను మాయ చేసిన వైనం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సిదిరి అప్పలరాజు కుమారుడు అయితే మాత్రం ఒక కేసులో యాక్సిడెంట్గా ఒక గొర్రెల కాపురిని ఆయన చంపినటువంటి కేసులో బైకుతో గుద్ది ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఒక ఆయన స్నేహితుడైనటువంటి సిదిరి అప్పలరాజు కుమారుడు స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆ కేసులో ఇరికిచ్చి సేవ్ చేయడం జరిగింది. ఇది సీసీ ఫుటేజ్లు అవ్వచ్చు, ఇంకా అంటే లోతైనటువంటి దర్యాప్తు చేయడంతో ఆ సీసీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. అయితే ఆ సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి ఆ సిదిరి అప్పలరాజు కుమారుడు అయితే మాత్రం పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. మొత్తానికి ఈ పరిణామాలపై అయితే మాత్రం నిన్న ఈ అంశంపైదే జగన్ మాట్లాడారు. మనం చూడొచ్చు ఇక్కడ 2 పాయింట్లు. 18 ఏళ్ళు పిల్లోనికి ఏం తెలుస్తుంది, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, సిదిరి కుమారుడిపై జగన్ ఒక బాధ్యతమైనటువంటి నేత, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అంటే ఇది మీడియాలో వచ్చిన కథనాలే, మనం సొంతగా మాట్లాడేటటువంటి మాట్లాడే విషయాలు కావు. సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు 18 ఏళ్ళ పిల్లోనికి ఏం తెలుస్తుందని. మన ప్రభుత్వాల్లో మేజర్ అనేది 18 ఏళ్ల తర్వాతే అనమాట. 18 ఏళ్ళు నిండినయా లేదా, ఓటు హక్కు కూడా 18 సంవత్సరాలకి అయితే అన్నీ అవగాహన ఉంటుంది. కాబట్టి ఏదైనా నేరం జరిగినా సరే జువెనల్ కోర్టుకు జైలుకు పంపిస్తారు. అంటే చిన్నపిల్లల కింద 18 సంవత్సరాలు బిలో వాళ్ళు అయితే మాత్రం 18 సంవత్సరాల అయితే మాత్రం మామూలు సాధారణ పౌరులుగా గుర్తిస్తారు. అయితే నిజంగా డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా సరే 18 సంవత్సరాలు ఉండాలా, ఓటు హక్కు కావాలన్నా 18 సంవత్సరాలు ఉన్నాయి, ఏదైనా జాబ్ చేయాలన్నా సరే 18 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకోవాలా, వివాహం అవ్వాలన్నా సరే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. ఇట్లా మినిమం ఒక రాజ్యాంగంలో పొందుపరిచారు 18 సంవత్సరాల నుండి. 18 ఏళ్ల పిల్లోనికి ఏం తెలుస్తుందని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది మాత్రం ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా మాజీ మంత్రి కుమారుడు అతను చేసినటువంటి యాక్సిడెంట్ని అయితే మాత్రం వెనకేసుకొచ్చాడు అనేది కూడా తీవ్ర విమర్శలు అయితే మాత్రం గుప్పిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి ఈ యొక్క అంశాన్ని మాత్రం రాజకీయ వర్గాలు ఏ విధంగా తీసుకుంటాయనేది మనం చూడాలి. చెప్పాం చేస్తున్నాం, 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు. ఇక తొలిసారి ట్రూ డౌన్ అమలు చేస్తున్న మార్చి 31కి పోలవరం తొలిదశ పూర్తి, ఆగస్టు 14న ఎడమకాలువ ద్వారా నీరు, 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి, నెలవారీ ఆర్థిక నివేదికతో మరింత అభివృద్ధి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు తెలిసేది. ఇక పీఆర్జీఎస్ 100% సమస్యల పరిష్కారం, ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలతో భేటీ, ఉద్యోగులు అధికారులకు అభినందనలు, ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు నిన్న చూడొచ్చు. మనం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది అభివృద్ధి నిరోధులుగా ఉన్నారని చెప్పేసి నిన్న మంత్రులు కార్యదర్శుల సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ ఆయన కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఇక పొంగనూరు తమ్ముళ్లపై చర్యలు, తన్నులాటపై చంద్రబాబు సీరియస్, టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిపై దాడి చేసిన వారికి షోకాజ్ నోటీసులు, పార్టీ నుంచి 4 సస్పెండ్, మరో 12 మందిపై అయితే మాత్రం హత్యాయత్నం కేసులో. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన సీరియస్ అవ్వటం జరిగింది. దాదాపు 4 సస్పెండ్ కూడా చేయటం జరిగింది. ఇక మరో అంశం చూడొచ్చు. ఇక వరుసగా 2 ట్రూ డౌన్ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. కరెంటు యూనిట్పై మరో 13 పైసలు అయితే మాత్రం తగ్గింపు. ఇక ఏపీఈఆర్సీ ఆమోదం రాగానే అమలు, 2025-26 ఇంధన సర్దుబాటు ఖర్చులో 940 కోట్లు మిగులు చూపిన డిస్కంలు, నియంత్రణ మండలికి వివరాల సమర్పణ, గతేడాది తొలిసారి ట్రూ డౌన్ అమలు, నేడు సెప్టెంబర్ 923 కోట్లు మిగులు, అప్పుడు యూనిట్కు 13 పైసలు తగ్గింపు, ఉమ్మడి విభజిత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వందే ఈ గణతంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక మరో కథనం చూడవచ్చు. ముద్రగడ్డ కన్నుమూత, కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ్డ పద్మనాభం మృతి, గత కొంతకాలంగా క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో పోరాటం, హైదరాబాద్ ఆసుపత్రిలో తుది శ్వాస, నేడు కిర్లంపూడిలో అంత్యక్రియలు అంటూ మనం ఇంతకుముందు కూడా మనం చూడవచ్చు. ముద్రగడ్డ పద్మనాభానికి సంబంధించి ఆయన యొక్క మృతి అయితే మాత్రం అన్ని దినపత్రికలు కూడా ఆయన చేసినటువంటి రాజకీయాల్లో ఆయన రాణించిన విధానాన్ని గురించి, కాపు ఉద్యమానికి ఆయన
చేసినటువంటి సేవలు వాటన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ఇక ఋతుపవనాల్లో మళ్లీ కదలిక. బంగాళాఖాతంలో కొత్త వాతావరణ పరిస్థితులు, త్వరలో అల్పపీడన విస్తారంగా వర్షాలు. ఎల్నినో ప్రభావంతో భారత్లో ప్రస్తుతం వర్షాకాలం కూడా వేసవిని తలపిస్తుంది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోత అల్లాడిపోతున్నారు. ఇక ఋతుపవనాలు నిస్తేజంగా మారటమే దీనికి కారణం. ఈ తరంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త వాతావరణ పరిస్థితులు, ఋతుపవనాలు కొత్త ఊపిరి ఊతున్నాయి, వర్షాలపై ఆశలు రేపుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులను అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక సర్గడువు పెంపు ఇంతకుముందు కూడా మనం చూడవచ్చు. ఇక దాతల సదుపాయాల్లో మార్పులు. తిరుమలలో నేటి నుంచి నూతన విధానం అమలు. ఇప్పటికే విరాళాలు ఇచ్చిన వారికి పాత సదుపాయాలు కొనసాగింపు. వచ్చే ఏడాదికి 10 లక్షలు శ్రీవారి డైరీలు, 14.25 లక్షల క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం. ఎస్వి మ్యూజియం సందర్శన రుసుము ₹50. టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే మాత్రం టీటీడీ బోర్డులో తీసుకోవడం జరిగింది. ఇక మరో దినపత్రిక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో సీఎం రేవంత్ రెడ్డి నిన్న అయితే మాత్రం కేంద్ర మంత్రులను కలిసినటువంటి అంశాలను అయితే మాత్రం హైలైట్గా ప్రచురించడం జరిగింది. RRR నార్త్ పనులు షురు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కేంద్ర మంత్రి గడ్కరీని కోరటం జరిగింది. ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవేకు పర్మిషన్లు ఇవ్వండి. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే మాత్రం కేంద్ర మంత్రులను కలిసి ఎప్పటికప్పుడు అయితే మాత్రం నివేదికలు అయితే అందజేస్తున్నారు. నిన్న నితిన్ గడ్కరీని కలిసి కొన్ని నివేదికలు అయితే అందజేసి వాటికి క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కేంద్ర మంత్రిని కోరినటువంటి అంశాన్ని హైలైట్గా ప్రచురించడం జరిగింది. ఇక చాలా స్లో. రాష్ట్రంలో ఇప్పటి వరకు 49.28% నమోదు. మరో 10 రోజుల్లో ముగియనున్న గడువు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో డెడ్ స్లో. కోటికి పైగా ఓటర్లు, 28.46 లక్షలే ఎంట్రీ. నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ గడువు పొడిగించాలని డిమాండ్లు. దీంతో మొత్తానికి ఎన్నికల కమిషనర్కి అయితే మాత్రం మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అయితే మాత్రం ఎన్నికల సంఘానికి అయితే మాత్రం వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరో కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి కొన్ని కేంద్ర మంత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొన్ని విజ్ఞాపనలు అయితే ఇవ్వడం జరిగింది. 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి. దేశంలోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్గా మామునూరును నిర్మిస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో రికార్డు స్థాయిలో భూసేకరణ. రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నాం. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపు. అంతర్జాతీయ ప్రమాణాలతో 2 ఎయిర్పోర్టులను నిర్మించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అంటే ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అవ్వచ్చు, గతంలో రామ్మోహన్ నాయుడు ఆయన కుటుంబంతో ఉన్నటువంటి పరిచయాలు అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అయితే మాత్రం రామ్మోహన్ నాయుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ఆయన చొరవ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా మామనూరు ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఎయిర్పోర్ట్లో కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డికి అయితే మాత్రం హామీ ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి ఈఎస్ఐ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ అంటూ కేంద్ర మంత్రి నిన్న ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ప్రతి ఈఎస్ఐ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి వివేక్ వెంకటస్వామి వినతి పత్రం. 15 డిస్పెన్సరీలు, 3 ఈఎస్ఐ హాస్పిటల్స్ మంజూరు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్ఐ సేవలను మరింత విస్తరించాలని రిక్వెస్ట్. సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యాధునిక ఓపీడీ భవనం ప్రారంభం. 40 ఏండ్లు దాటిన వారికి ఏటా ఉచిత వైద్య పరీక్షలు. మన్సుఖ్ మాండవీయ. మంత్రి వివేక్ చేసిన విజ్ఞప్తులపై సానుకూలత, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలంటూ కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలని కూడా మనం చూడవచ్చు. ఇక ఇరాన్పై మళ్ళీ 60 రోజుల యుద్ధం. యుఎస్ కాంగ్రెస్కు నోటీస్ ఇచ్చిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చట్టసభలో అనుమతి లేకుండా మరోసారి సైనిక చర్య కొనసాగించేలా వ్యూహం. హర్ముజ్ నౌకలపై 20% టోల్ ఫీజు నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు వెళ్లి వరుసగా 3వ రోజు అమెరికా ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడులు. హర్ముజ్లో ఆయిల్ ట్యాంకర్పై అటాక్, మరో భారతీయుడు మృతి. ఇరాన్ రాయబారికి కేంద్ర నోటీసులు. జలసంధిలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు అంటూ అది డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం చెప్పలేం. ఇక మరో అంశం చూద్దాం. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో కిలోన్నర బంగారం. మొత్తానికి నానక్రామగూడలోని రవీందర్ నివాసం సహా 10 చోట్ల ఏసీబీ దాడులు చేసి దాదాపు కిలోన్నర బంగారాన్ని అయితే మాత్రం ఆ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 17వ రోజుకు చేసిన వాంగ్చుక్ నిరాహార దీక్ష. క్షీణిస్తున్న ఆరోగ్యం, దీక్ష విరమించాలని ప్రతిపక్షాల విజ్ఞప్తి. నీటిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఉధృతం కొనసాగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ
సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అయితే మాత్రం 17వ రోజుకు చెంది దానిపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలా. సిబిఎస్ఈ బడిలో త్రిభాషా ఫార్ములా ఈ ఏడాది నుంచి అమల్లోకి 9వ తరగతి నుంచే కొత్త రూల్స్ 2 భారతీయ భాషలో చదవటం తప్పనిసరి క్లాసుల వారీగా గైడ్లైన్స్ ఇచ్చిన సిబిఎస్ఈ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికి ఇవి అన్ని దినపత్రికల్లో కూడా ఎక్కువగా బ్యానర్ ఐటమ్గా అయితే మాత్రం సర్ప్రక్రియ గడువునైతే మాత్రం ఈ నెల 24 వరకు పొడిగించడం జరిగింది. కొన్ని దినపత్రికలు అయితే మాత్రం మిగిలినటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, కేంద్ర మంత్రిని కలిసినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొన్ని కథనాలను అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ పనుల్లో కేంద్రాన్ని అభ్యర్థించడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ల అంశానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు, అలాగే కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినటువంటి అంశాలను హైలైట్గా ప్రచురించడం జరిగింది. మరోపక్క ఇక అధికారులు అలసత్వం వహించితే సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన అంశాలను హైలైట్గా ప్రచురించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా హైలైట్గా ప్రచురించడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం ఆయన కన్నుమూత సంబంధించినటువంటి ఆయన అస్తమించినటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశాలని హైలైట్గా ప్రచురించడం జరిగింది. ఆయన భౌతికాన్ని సందర్శించడానికి, ఆయనకి నివాళులర్పించడానికి చాలామంది రాజకీయ నాయకులు అయితే మాత్రం ఆయన స్వగ్రామం కాకినాడ జిల్లా కిర్లంపూడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కిర్లంపూడికి వెళ్ళి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించిన అంశానికి సంబంధించి అన్ని దినపత్రికలు కూడా ఎక్కువగా బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.